హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ రవి. భగవంతుడి మీద గ్రాటిట్యూడ్తో వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా మరి. అప్పుడే 3 కార్తీక సోమవారాలు అయిపోయాయి. ఇంకా ఒక్క సోమవారం మాత్రమే మిగిలింది. ఎవరైనా 365 లేదా 720 ఒత్తులు వెలిగించుకోలేని వారు ఇంట్లో లేదా గుడిలోనైనా వెలిగించుకోవచ్చు. మనకి ఇంకా ఒక్క సోమవారం మిగిలి ఉన్నది కనుక ఆ రోజైనా లేదా చివరి రోజు పోలిపాడ్యమికైనా వెలిగించుకోవచ్చు. కుదిరని వారు గుడికి వెళ్ళి ఒక్క దీపం పెట్టిన మహాభాగ్యం కింద లెక్కొస్తుంది. ఈ వీడియో 3వ కార్తీక సోమవారం రోజు షూట్ చేసినది. ఆ రోజు ప్రొద్దునే ఇంట్లో దీపారాధన చేసేసుకుని గుడికి వెళ్ళాము. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి శివయ్యకు అభిషేకం చేసుకున్నాను. ఇంకా ఒక్క కార్తీక సోమవారమే మిగిలి ఉన్నది కనుక ఎర్లీ మార్నింగే లేచి స్నానం ఆచరించి సూర్యుడు ఉదయించక ముందే దీపారాధన కనుక చేసుకున్నట్లయితే అది విష్ణు లక్ష్మీదేవులకు చెందుతుంది అని చెప్తారు. అదే కార్తీక దామోదరికి చెందుతుందని చెప్తారు. సూర్యోదయం అయ్యాక శివునికి చెందుతుంది అని చెప్తారు. కనీసం మనం ఆ ఒక్కరోజు విధి విధానాలు ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. అయినా ఏదో ఫలితాన్ని కోరి చేసుకోవాలని కాకుండా పూజలైనా వ్రతాలైనా మన శ్రేయస్సు కోసమే కదా పెట్టబడినవి. ఏదైనా ఫ్యామిలీ వెల్బీయింగ్ కోసమే అని అనుకుంటూ చేసుకుంటాను నేనైతే. ఆ రోజు మేము ఫాస్టింగ్ కనుక ఫ్రూట్స్ అండ్ నట్స్ అలానే మిల్క్ ప్యాక్ చేసేసి గుడికి స్టార్ట్ అయ్యాము. మీరు చూస్తున్నది లంగేశ్వర్ శివ టెంపుల్. ఇక్కడ ఒక రాతి రూపంలో కొలుస్తారు. స్వయంభూ లింగంగా కొన్ని సంవత్సరాల నుంచి వర్షిప్ చేస్తూ వస్తున్నారని చుట్టుపక్కల అందరూ చెప్తారు. ప్లేస్ అంతా చాలా అంబియెంట్గా పవర్ఫుల్గా అనిపిస్తుంది ఎప్పుడు విజిట్ చేసినా. ఇదే శివరాత్రికి అయితే అస్సలు ఖాళీ అంటూ ఉండదు. ముంబైలో శ్రావణ మాసాన్ని మనం కార్తీక మాసం ఎలా అయితే పూజలు ఆచరిస్తామో శివయ్యకి, శ్రావణ మాసంలో వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అందుకే మాకు ఇక్కడ టెంపుల్ మండేస్ లేదా రెగ్యులర్గా వెళ్ళి పూజ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ని ఎన్నో సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ నడిపిస్తూ ఉంది. చుట్టూ రావి చెట్లతో చాలా బాగుంటుంది. ఎంట్రీ వేలో వినాయకుడు ఆంజనేయ స్వామితో కొంచెం లోతుగా ఇందాక చూసిన రాతిలింగం కనిపిస్తుంది. ఆ రోజు 720 ఒత్తులు గుడి ప్రాంగణంలోనే తులసమ్మ దగ్గర వెలిగించాము. ఈ సంవత్సరం ఇంట్లో అలానే దేవుడి మందిరంలో కూడా మేము వెలిగించుకోగలిగాము. ఏదో తెలియని ఒక డివైనిటీ అనిపించింది. మనం మనస్ఫూర్తిగా చిన్న దీపం వెలిగించినా కూడా అంతే కదా, పెద్దగా వెలుగుతాయి కనుక తులసమ్మ దగ్గరే కరెక్ట్ అనిపించి మేము ఇక్కడే వెలిగించాము. లోపల ఎలా చేయరు కూడా. ఎవరికి వారు పూజ చేసుకునే దగ్గర ఇలా వెలుగుతూ ఉంటే అందరికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న ష్రైన్స్ అన్నీ కూడా స్వయంగా వెలసినవి. ఇక్కడ స్వయంభూగా నిలిచిన శివయ్యకు దీపాన్ని చూపించి అభిషేకాన్ని చేసుకోవడం అన్నది ఎంతో భాగ్యంగానే భావించాము మేము. మనకి ఎక్కువ శాతం శివలింగాన్ని ముట్టుకోవడానికి అవకాశం కల్పించారు కదా. ఇక్కడ అట్లా ఎందుకుందో కూడా నాకు తెలీదు. యాక్చువల్గా లంగేశ్వర్ అంటే కూడా ఏంటో తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నందీశ్వరుడి పక్కనే తాబేలు రూపంలో నారాయణ వారు కూడా ఉంటారు. పక్కనే నాగప్రతిష్ఠ ఉంది. ఒక్కరే లేదా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయడం అని అంటే హస్బెండ్కి దగ్గర ఉండి అన్నీ అందిస్తూ ఎలా చేయాలో చెప్పడం కూడా ఒక ఆచరణే కదా. కలిసి ఇద్దరు చేసినంత భాగ్యమే కదా. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ నాన్నని చూస్తూ వాడు కూడా అదే చేయడం మీరు గమనించే ఉంటారు ఇప్పటి వరకు. ఇది ఒక బ్లెస్సింగ్ అని భావిస్తాను నేను. వీటన్నిటికీ సహనం, ఓర్పు అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎదురుగుండా కనిపిస్తున్నది శని మందిర్. అక్కడికి కూడా వెళ్ళి దీపారాధన చేసుకొని నైవేద్యాన్ని నివేదించి ఇక బయలుదేరిపోయాము. మా వారికి ఆఫీస్ అలానే బాబుకి కూడా స్కూల్ ఉంది. చుట్టూ గ్రీనరీ అండ్ మార్నింగ్ వాకర్స్ కనిపిస్తుంది ఈ గుడి.
ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ.